కథ కాదు జీవితం. విష్ణువర్ధన్ నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నిజంగా నీ పెళ్లి అంటే ఇష్టం లేదు? లేదు సార్, వాస్మలు కూడా తాగాను నేను, నాకు వద్దు పెళ్ళి అని. చిన్నయ్య ఎవరు? లవర్ సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడ చెన్నై దగ్గర ఉంటున్నావా? అవును సార్. నువ్వు నీ మొగుడుతో ఇన్నాళ్ళు మన దగ్గర ఉన్నావు, నువ్వు ఎంతమందితో తిరిగావు అంటే ఎట్టనన్నా ఏం చేయగలవు? సావులైనా చేస్తాను కానీ వృద్ధుని దగ్గరికి వెళ్ళాను సార్. నాకు నా భార్యనే ఇష్టం సార్. ఇష్టం లేకపోతే రోజుకు 5-6 సార్లు శారీరకంగా ఎందుకు కలుస్తుంది? 3 సంవత్సరాలు పూర్తిగా నాతో ఒకే కంచంలో ఎందుకు తింటారు సార్ అన్నం? వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోనికి నెంబర్లు అడిగింది. నీ బిడ్డ ఏమను కంబడి పడి నేను పగ సాధించ చూడు, నీ బిడ్డని ఇడసాను నేను అన్నాడు. తిరుగుబాటు అయ్యి నా మీదకి నోటీస్ పంపించింది సార్. 20 రోజులు అవుతుంది నా ఇండ్లు దాటిపోయి ఆ పిల్ల. నేను యాడుంటే నువ్వు వాడికి వచ్చానా నీతో కాపురం చేర్చా, లేకుంటే ఇంకా చెన్నైతో లేచిపోతా అని పబ్లిక్ ఇంకా చిటికి లేచింది ఆడి మనిషి ఇంత పిల్ల. 3 ఏళ్ళు కాపురం చేసినాక యా కూతురన్నా ఇప్పుడు కోరుకుండే పద్ధతి అన్నా సార్ ఇది. 190 మాటలు సచ్చా 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 అంటుంది. ఒక్కసారి చచ్చిపోమ్మను సార్. చేతులు కోసుకోవడం పీకే కోసుకోవాలి సార్. చేతులు కోసుకుంటే ఫలితం ఉండదు, మాకు ఆసుపత్రి ఖర్చు అన్న తగ్గుతుంది. ఇది కథ కాదు జీవితం. నువ్వెట్టా ఆ పిల్ల పెళ్లి అయితే ఆమె ఫోన్ చేసిందని చెప్పేసి ఎట్ట రమ్మని చెప్పి లవ్ అంటావు నువ్వు? అనొచ్చా? నీ చెల్లెలు లేదు, రేపు నీ చెల్లెలు పెళ్ళి అవుద్దా? ఇంకే ఫోన్ తెలియదని చేకూసుకుంటే ఇంటి నుంచి ఎత్తుకుని పోయి కాపాడుతున్నా సార్ ఆ పిల్లలు. నేను కాదయ్యా, ఆసుపత్రికి ఎత్తుకుపోయినా ఇంట్లో ఎవరు లేక. నీకు అనవసరం అయ్యా, వాళ్ళ తిప్పలు పడతారు, వాళ్ళ జీవితం. చచ్చిపోతే చచ్చిపోతే నీకే సంబంధం? నువ్వెవడవి? ఆమె సొంత అన్నవా, సొంత బావువా, సొంత మేనలుడువా? నువ్వెవడవి ఆమె కోసుకుంటే బాధపడడానికి? మీ చెల్లెలు కోసుకుంటుంది, పక్కవాడు బాధపడతారా? మీ అమ్మ కోసుకుంటే చెయ్యి, వేరే వాళ్ళు బాధపడతారా? మీ నాన్న బాధపడతాడా? వేరే వాళ్ళు పిల్లలు లేపుకెళ్ళటానికి నీకే హక్కు ఉంది. రేపు నువ్వు పెళ్ళేసుకుంటావు, నీ పిల్లలు కూడా లేపుకెళ్ళిపోతే లేపుకోవాలి చేయలే కదా. తప్పు. ఆ పిల్ల తప్పు చేసి నువ్వు తప్పు చేయకూడదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇనయ్యా, నువ్వు నిజాయితీ పడు అయితే ఆ పిల్ల పొరపాటు ఫోన్ చేసినా తప్పు, నీ పెళ్ళైంది చెప్పుతో కొట్టాను. నువ్వు నిజాయితీ పడు అయితే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు ఆడపిల్లని పట్టుకొని, పెళ్ళే ఆడపిల్లని పట్టుకొని. చేకూసుకుంది ఆశ, నువ్వెవడవే చేకూసుకుంటే తీసుకెళ్ళిపోవడానికి? ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలు చేతులు కోసుకుంటారు, తీసుకెళ్ళిపోతావా? ఏమయ్యా వర్ధన్, నువ్వు ఫోన్ చేసి నీ పిల్లల్ని లేపుకెళ్తానంటావా? అట్ట పలికిచ్చినట్టు మీ బూట్ కాలు తీయలే కాదయ్యా, ఆ మాట నేను మీ బూట్ కాటుతో కొట్టండి ఈయన పలికిచ్చి. చెప్తాను, నీకు న్యాయం అనిపించిందా? నీది కుటుంబమేగా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళు ఎలాగ చేస్తారు? వేరే ఆడవాళ్ళని ఊరుకుంటావా? ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఆడపిల్లల్ని, మీ ఇంట్లో ఆడపిల్లల్ని వేరే మగవాళ్ళు ఎలాగే చేస్తట్టు ఊరుకుంటావా? ఊరుకోవుగా. మీ ఇంట్లో ఆడపిల్లని ఒకటి గెలుస్తుంటే ఊరుకోవుగా. మరి ఊరుకొని అంత మగవాడివి నువ్వు, అంత కొమ్ములు ఉన్నాడివి, వేరే భార్యను పట్టుకొని చేయకొస్తుంది, నేను తీసుకెళ్ళిపోయా, నీకేమి సంబంధమయా? ఆ పిల్ల చిన్నపిల్ల, తెలియక తప్పులు చేసి ఉండొద్దు. నువ్వు బుద్ధి చెప్పొద్దు, నువ్వు బేజారావు కదా. నేను చెప్పా అమ్మాయికి అడగండి ఎందుకు కోసుకున్నావు ఏమిటి కోసుకున్నావు, ఫోన్ అయితే తప్పు వాళ్ళ అమ్మాయి ఏం చెప్పి రావడానికి బెదిరించిందంట. వాళ్ళ అమ్మ ఇట్లా ఇది వేరే పెళ్లి చేసి వాళ్ళమ్మ అబద్ధం బెదిరించింది సార్. వాళ్ళమ్మ అబద్ధం. ఫాదర్ నిధులకు వచ్చి బెదిరించింది వాళ్ళమ్మ. నీకు అవసరం, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. నువ్వెవడవి? ఇక్కడ ఫ్రెండ్లీ అడుగుతున్నా, నువ్వెవడవి? వాడి కుటుంబంలో తోడటానికి నువ్వెవడవి? సిగ్గుందా నీకు? నీతుందా? పెళ్ళైన ఆడదానంటే పడకూడదు అని సిగ్గులేదా నీకు? ఆ అమ్మాయి కూడా చాలా మంచోడు కాబట్టి నువ్వు బతుకున్నావు. ఇంకా వాడు గనక నిజంగా చిన్న బుర్ర పెట్టానంటే నీ దెబ్బ చంపేస్తాడు నిన్ను. ఏ భర్త ఒప్పుకోడు. నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నాడు ఫ్యామిలీతో. నువ్వు రౌడీ అనుకుంటున్నావు. రౌడీతో చల్లదు కుటుంబాల్లో. నేను చెప్తున్నా విను తమ్ముడు, అన్నలా చెప్తున్నా, ఇలాంటి తప్పులు జీవితంలో మళ్ళీ ఏం చేశావో ఎంత వాడువంటే అన్నాన్ని పిలిచిన ఆడదాంతో లవరుని పిలిపించుకున్నావు. నువ్వెంత క్రిమినల్లో నాకు తెలిసిపోయింది. నేను పెద్దవాడిని చెప్తాను, నీ అన్నలాంటి వాడిని. మీరు ఏం చెప్తారు నీ బతుకు నీ ఫోన్ నెంబర్ నీ పక్క పెట్టి ఆమె నీకు ఫోన్ చేయి.
చేసిన వదిలేసి నువ్వు శుభ్రంగా మిమ్మ సంబంధం పెళ్లి చేసుకో. నీ బతుకు నువ్వు బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకునిస్తావా? ఇకే తప్పు చేయవుగా నువ్వు. నాకు ఆ పిల్లకి ఏ సంబంధం లేదని ఇన్ని లక్షల మంది నేను చూస్తున్నారు. అందరిని తిట్టుకోవటమే. ఎందుకంటే ఒక జీవితం మంచి కాపురాన్ని కూల్చి పారేస్తాడు ఈ పిల్లవాడిని చూసి. ఎంత మోసమయ్యాది చెప్పు. నీ దారి నువ్వు చూసుకుంటావా? మళ్ళీ కుటుంబం నిలు పెడతావా? పిల్లకి ఏమన్నా మళ్ళీ ఇప్పుడు కాదంటే పిల్ల ఏమన్నా నేను లెటర్ ఇప్పిస్తా ఆ ముగ్గురితో. ఆమెకి ఏం కానీ నీ సంబంధం లెటర్ ఇప్పిస్తారా ఆ భర్తతో? ఆ కుటుంబంతో నాకేం సంబంధం లేదనుకుంటే నీ కుటుంబంలో నీ చెల్లి సంతోషం కొడుతుంది, మీ అమ్మ సంతోషం కొడుతుంది, నీ కుటుంబం సంతోషం కొడుతుంది. నీ జోలికి ఎవరు రాడు. నువ్వు ఇక నుంచి వాళ్ళ కుటుంబంతో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఏ ఫోను చేయకూడదు. ఉంటానంటే నేను ఈ సక్రమం జరుగుతున్నానా లేకపోతే పెద్ద ఇష్యూ అవుద్ది. నేను నాన్న ఏం చెప్తున్నానంటే చదువుకున్నవాడిని, పెద్దవాడిని, నేను నీకు ఇష్టం ఉన్నావుగా, ఒక అన్నలా చెబుతున్నా. ఇది తప్పు నాన్న. చెన్నయ్య నిజంగా నువ్వు నీ గడ్డం పట్టుకు చెప్తున్నా, ఇది తప్పు నాన్న. ఇది ఎవరు హర్షించరు నాన్న. నిజం నాన్న. నేను నాన్న అన్నలా చెప్తున్నా. వద్దు, ఎన్ని పక్కన పెట్టుకో. ఏనాన్న నువ్వేం పడుచుకోక గురించి ఏం పడుచుకోగా తండ్రిలా చెప్తున్నా అన్నమాట. కొట్టి ఏం పడుచుకోండి, కొట్టి ఆయన స్వామిని ఉంటాయి. ఫోన్ చేయను వాళ్ళకి నా పని నేను చూసుకున్నానా? నా మాట నేను పిలుస్తా. కూర్చో. నాన్న చెన్నై అమ్మగారు రావాలి. అమ్మా నీ పేరేంటి? నా పేరు లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? 2 కొడుకులు. బిడ్డ ఏ బిడ్డ చదువుకుంటుంది? 5 చదువు. 5 చదువు. మీ చిన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. అప్పుడు ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. మీ అబ్బాయి మేజరే. అన్నా అన్నా అని పిలిచేది. చాలా అన్నా అన్నా అని పిలిస్తే అన్నా అనే పిల్లతో మళ్ళీ మీ వాడు ఐ లవ్ యూ అనిపించుకున్నాడు. అదే పెద్ద మోసం ఒకటి. ఇప్పుడు ప్రేమించుకున్నారు, వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు మీ అబ్బాయి అంటే. మీ అబ్బాయి మంచోడా కాదా పక్కన పెట్టు. చెన్నై నాకొద్దు, మాకు ఇష్టం లేదు, మేము వేరే సంబంధం చేసుకుంటాం అన్నారు. వేరే సంబంధం చేశారు. ఆ చిన్న పిల్ల 14 ఏళ్ళ పిల్లే. అంటే మీ అమ్మాయి కంటే కొంచెం పెద్దది అద్దే. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు బతికారా బతకలేదా, తిన్నారా తినలేదా, మంచి చెడు మనకు అవసరం. ఒక ఆడపిల్ల పెళ్ళి పంపించిన తర్వాత మీ అబ్బాయి అందులో రాకూడదు, దూరకూడదుగా. తప్పు సార్. తప్పని బుద్ధి చెప్తావా? నేను చెప్పినా సార్, నా కొడుకు ఎన్నో చెప్పినా చేసిన. నేను ఇప్పుడు ఏమంటానంటే నీకు ఆడపిల్ల ఉంది సార్, తెలుసు, పెళ్లి చేయాలి. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తాను పెళ్లి. ఎవరి పిల్లైనా ఒకటే సార్. నీకు చక్కని ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల భవిష్యత్తు గుర్తుపెట్టుకో. వేరే ఇంట్లో ఆడపిల్లని ఎంత గోల్ చేస్తే వాళ్ళు ఏడుస్తారు, రేపు ఇదే ఆడపిల్లని అంత గోల్ వాళ్ళు నాకు తెలుసు సార్. నా పిల్ల ఉందనే నాకు ఈ పరిస్థితి వస్తుందని ఆలోచన చేసి. అదొద్దు, నేను చెప్తున్నాను అన్నలా చెప్తున్నా. పిలుచుకో, నువ్వు మంచిదానివి, నీ కూతురు చక్కగా ఉంది, బంగారు లాంటి పిల్ల. మీ ఆయన చెప్పు ఇల్లి, మీ వాడిని పిలిచి కూర్చోబెట్టుకో. నేను చెప్పా, ఒట్టేశాడు ఇంకెప్పుడు చేయనని. కూర్చోబెట్టుకో. తప్పు మా జీవితాల మీదకి వస్తుంది, నీ చెల్లెల మీదకి వస్తుంది, తప్పు అని బుద్ధి చెప్పి చూసుకుంటావుగా. మీ అబ్బాయి చేసిన తప్పేగా సార్. నా కొడుకుని పెట్టుకుంటా. ఆ పాపకు మేము భార్య భర్త కలిపినా మాకు సంతోషమే సార్. సార్ నిన్న నేను జంతువుడు చెప్తున్నా, నిన్నేం తటకలేక ఇళ్ళ పోడు వాళ్ళ అమ్మ చేసాయి అడుగు పెడుతుంటే మేము చిన్న బతుకును, మీకు కూటికి లేదు గుండెకు లేదు తెచ్చుకుంటే తినాలని వాళ్ళ అమ్మ ఫస్ట్లోనే అనింది సార్. ఉండమాట చెప్తున్నా. అన్నప్పుడు నాయన ఇడికి ఇడుసు బతుకంటే ఒకసారి ట్యాంక్ ఎక్కినాడు సార్. ఒకసారి మా ఆసుపత్రిలో ఆ పిల్ల లేని బతకలేనని నిన్న మొన్నతే అద్దాయినాడు సార్. ఎన్నిసార్లు బతిస్తుంటే ఎన్నిసార్లు చేయాలి సార్. నేను ఈ పిల్ల మీరు రాకుంటే మీ మీద నేను కేసు పెడతా ఉంటుంది. మమతలే కరువై మానవత్వం మంట కలిసేనా ఈ బాంధవ్యాల అర్థం ప్రశ్నార్థకమాయేనా. ఏం చేయాలి సార్? నేను ఇంకా చేసుకుంటే తినాలా? మేము ఇబ్బంది ఇప్పటికి 15 రోజుల నుంచి ఏడుస్తుంది చూడు, చిన్నపిల్ల ఏడుస్తుంది చూడు.
వాళ్ళమ్మ వచ్చి ఎడగొట్లతో ఇది ఒక టెన్షన్ మాకు. ఈ పిల్ల నిన్న రమ్మను చెన్నై రమ్మను. నాది ఏమైనా తప్పు ఉంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది, రేపు నా ఆడపిల్ల జరుగుతుందని కాల్చి సార్ సార్ మేము తప్పు చేసింటే క్షమించు సార్. మేము ఈయన తరపున ఎంత బాధపడినామో అదేం తెలుసు. ఆ పిల్ల చేకొసుకొని ఇంటికి తప్పించింది సార్. కాదు చిన్న సార్ ఇసుక సార్ నన్ను ఎట్టడదానేంది సార్. వాళ్ళ అమ్మ చెప్పిన వాళ్ళ అమ్మ మొన్న వాళ్ళ చిన్నమ్మ వచ్చి చూసింది సార్. చెప్పినాము మేమేముందంటే మీ అమ్మ ఎన్ని బాధలు పడిందో నీ పెంచిందో మొత్తం చెప్పింది. ఎన్ని బాధలు పడిందో నువ్వంటే ఇంత ఇష్టమో చెప్పింది. నువ్వు నీ చెల్లెలు మిమ్మల్ని బాగా చూసుకో. ఇదిగో నీ చెల్లెలు పెళ్లి కూడా హెల్ప్ చేస్తాను. నీ కుటుంబం నన్ను అన్నయ్య అనుకో, పెద్ద అన్నయ్య అనుకో, నన్ను అనుకో. నీ చెల్లె చదువుకోని హెల్ప్ చేస్తా. నిర్ణయం చేసినాము సార్. ఉన్నది చెప్తున్నా నాన్న, మనకు ఎవరు లేరు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోయి కనుక్కుందాం. వాళ్ళమ్మ బుడక్కు నా మీదకి వస్తుంది, నా చేత నాకు పానం బాగాలేదు ఉండరు అంటే ఆ పాప ఏమనింది కాదు కుదు పోవాలంటే కరెంటు తీగ పీకేసి గ్యాస్ పెరికేసి ఆమె కోసం మాకు నరకం చూపించినాడు సార్. కనీసం మా పైన మీద కొట్లాడినాడు ఆ పిల్ల కోసం. నా జీవితంలో ఎప్పుడు నా అమ్మతో నేను కన్నీళ్ళు పెట్టించలా. దేవుడి మీద ప్రమాణ సాక్షి. ఎందుకంటే మన కన్నదే తల్లిగా నాన్న, అంతేగా. మీరు వద్దంటే ఆ పిల్లనే కావాలంటాడు, ఆ పిల్లనే కావాలంటాడు. ఆ పిల్లని కావాలి పెళ్ళిని తీసుకుంది పీరియడ్తో అది చేసుకుని చెప్పు. వాళ్ళ అమ్మని బలంతం చేసినాడు. మంది ఉండొచ్చు నాన్న, వాళ్ళ అమ్మకి నువ్వే ముఖ్యం అయితే మరి నీకే రావాలిగా. అదే ప్రేమ నీ చెల్లె మీద పెట్టు, మేము మీద పెట్టు. ఎంత గొప్ప కొడుతుంది నీ సంసారం, ఎంత బాగుంటుంది మీ కుటుంబం. ఆ కష్టమైతే మీ నాన్న కోసం పడు, మీ అమ్మ కోసం పడు, మీ చెల్లెల కోసం పడు. నీ డబ్బు చాలేదు చదువుకోవడానికి, నేను కూడా హెల్ప్ చేస్తాను మీ బిడ్డకి. అది చిన్నయ్య బాగుపడే వాళ్ళ లక్షణం. అరే 2 ఏళ్ళు పోతే అట్రాక్షన్ పోయింది నాన్న, ఇవాళ రేపు ఉంటుంది. వద్దు అన్నాడు, మీద కొట్టేశాడు. ఆంజనేయ స్వామి కొట్టు, నేను వెళ్ళను అనయ్య అన్నాడు నాతో. నేనైతే నమ్మను సార్. ఆ పాప వచ్చి అది ఈడు పోతానే ఉంటాడు, వాళ్ళ అమ్మ వస్తుంటది, ఏదో ఒకటి చేస్తారు. మళ్ళీ గొడవలు అవుతాయి. నాకు ఓకేగా, ఇందా చెప్పింది ఓకేగా. నాకు ఏదో ఒకటి వాళ్ళ అమ్మల నుంచి అన్న నుంచి నాకు విరుముతి చేసి పంపించండి సార్. అమ్మ చెప్పమంటావా? పంపి. మా నాడు గట్టుకుంటే ఏ గొడవ రాదు, నాది హామీ. ఏదన్నా ఎందుకు చెప్పు, మనసు మార్చుకుంటావా? ఇంకేం పట్టుకోవుగా. చెల్లి కొట్టే చెప్పు, చెల్లిపోయినా ఎత్తి కొట్టాయి చెప్పు. ఆమెగా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పు. అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అమ్మ మీద చెప్తా, అమ్మ మీద ఉంటాయి. ఆమెగా నాకు ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. నేను నా కుటుంబం మేము సంతోషంగా ఉంటాం. నేను మా కుటుంబం సంతోషంగా. ఇదిగో మీ కుటుంబాన్ని నేను కూడా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు. నేను కూడా అమ్మ నన్ను కూడా బిడ్డ అనుకో, మీకు కూడా ఏమన్నా నాకు హెల్ప్ చేస్తాను. మీకు మంచిగా ఉంటాడు నాన్న, మీరు సంతోషంగా వెళ్ళండి. నా అవసరం పిలుస్తా. అమ్మ పో, నీకేం కాదు పో తల్లి. అమ్మ ఏమన్నా చోటు నేను హెల్ప్ చేస్తాను నీకు. ఏమ్మా అమ్మా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళి. ఈ కథ సుఖాంతం కావాలంటే ఇది ఒక స్వాతి చేతిలోనే ఉంది. అందుకని స్వాతిని మళ్ళీ పిలుస్తున్నా. అమ్మ స్వాతి, నువ్వు నన్ను నమ్ముతావుగా? నమ్ముతాను సార్. నా మాట వింటావుగా? వింటాను. చెప్పేది విను. నువ్వు ఏదేదో మంచి అనుకున్నావు, ఏదేదో ఇది అనుకున్నావే, అవన్నీ నీ కళ్ళ ముందు చెప్తే నీ గుండె పగులుతూ చెప్తావి. చెన్నయ్య ఏమన్నాడు తెలుసా? నీ పెళ్ళాంకి నైట్ 50 రూపాయలు ఇస్తాను నీకు. ఒక నైట్కి 50 రూపాయలు నీ పెళ్ళాం ఖర్చు అని నువ్వు అనుకున్నావే మంచి చెన్నయ్య అని. ఆ చెన్నయ్య అన్నమాట నా స్వయంగా. అన్నావా? అన్నాను. నిజంగా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా అంటావా? ఏం మాట్లాడు. అన్నావా? అన్నాను. అనొచ్చా? మరి ఈ అమ్మాయిని రేపు ఫ్యామిలీ వదిలేసి విడాకులు తీసుకుని దగ్గరికి వస్తే రేపు ఎలా అంటే కామ్గా ఉంది. మరి ఎన్నాళ్ళు కాపురం చేస్తావు? 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుద్ది అంటే నాకైతే ఇష్టం లేదు సార్. ఆమె నాకు ఫోన్ చేసి నేను రాబోతే చచ్చిపోతానంటాను సార్. అంటే నీకు ఇష్టం లేదా అన్న. నాదేం లేదు సార్, పెళ్ళి అయిపోయింది కదా, ఇష్టం ఉంటే అప్పుడే వచ్చేది కదా నా దగ్గరికి. పెళ్ళి వచ్చి చేయకోసుకుని నేను ఫోన్ చేసింది సార్. వెళ్ళపోతే అంటే ప్రేమగా వెళ్ళావా అన్న. ప్రేమగా వెళ్ళే సార్,
కొన్ని వెళ్ళలేదనుకోండి, ఆమె చచ్చిపోయింది అనుకోండి, నా మీద వస్తేమో ఫోన్లో నా పేరు ఫోన్ వచ్చిందిగా నా ఫోను, అందులో నా మీద పడుద్దేమో, నా మీద పడకుండా ఉండడానికి తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశాను సార్, నాకేం లేదన్న. ఇప్పుడు ఆమె వద్దనుకోని నీదా నువ్వు బతుకుతావా? బతుకుతాను సార్. ఆమెను మర్చిపోతావుగా? మర్చిపోయాను సార్. జీవితం కడదాకా మారనా నాసలే అడియాసై మార్చిగా. నిజంగా నానంటే నీ చెల్లెని ఒట్టే చెప్పవా? ఆమెను మర్చిపోయాను. సొంత చెల్లెమని ఇక్కడే కొట్టేశాడు. ఇక నుంచి నాకు స్వాతి సంబంధం లేదు సార్, ఆమె నేను మర్చిపోయాను. నిజంగా అంటున్నావా? ఇదిగో సార్ నా చెల్లి మీద చేసి మేమేమి ఒట్టి చెప్పు, మేమేమేనని వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు. మేమైతే రేపు చచ్చిపోయేలా ఉంది, అంత ఏడ్చింది. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పింది. చెన్నయ్య అనేవాడు మంచోడైతే నేను ఎందుకు పెళ్లి చేయను సార్? వాడు నా మీద ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు సార్, నా కుటుంబాన్ని నాశనం చేశాడు. మీ అమ్మ అయితే ఆ పిల్లడు మంచి మూడు పిల్లల మంచి గొడవ లేకుండా ఎలా ఉంటాయి సార్? కొట్టుకోకుండా తిట్టుకుండా ఎలా ఉంటుంది సార్? సర్దుకుపోవాలి కదా సార్. నా అల్లుడు నిజంగా దొంగోడైతే నేను తీసుకొచ్చుకుంటాను సార్ నా బిడ్డని. చెప్పాడు అమ్మ, చెవులన్నీ కురుపులు వస్తే నా అల్లుడే తీసుకెళ్ళి నా అల్లుడే పెట్టించాడు సార్. నాకు చెప్పాడు, ఇప్పుడు బాగా ఇష్టం అత్త చిన్నపిల్లది, వాళ్ళమ్మని వేరే పెళ్లి చేసుకుంటాను మా అబ్బాయికి, మా అబ్బాయిని వదిలేయమనండి. ఆ అమ్మాయి మా ఇంటికి వస్తుందండి, ఆ అమ్మాయి వస్తుంది సార్, మా అబ్బాయి తప్పులేదు సార్. పెళ్లికి ముందు ఏదో ప్రేమ ఉన్నాడు సార్, అయిపోయింది, పెళ్ళి అయిపోయిందిగా, ఆ అమ్మాయి వస్తుంది. ఇప్పుడు అందరు కలిసి నన్ను అవలే చేసినారు సార్. చూసావమ్మా, అమ్మ నీకు చెప్పాను ఇందా ఫస్ట్ కూర్చొని మన ఇద్దరం. అవునా నాన్న? వాళ్ళ అమ్మ కూడా ఏమని చెప్పంట, అసలు మాకు ఇష్టం లేదు సార్, ఆ అమ్మాయి వస్తుంది, వచ్చి రా, నువ్వు కనుక రాకపోతే నీ మీద కేసు పెడతాను, మా అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి. అదే భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం సార్. ఆమె ఏం చేసుకుని మా అబ్బాయి మా కుటుంబం మీదకి వస్తుందని చెప్పి. వాళ్ళ అమ్మ నాకు ఇష్టం లేదు. కారే కన్నీరే వరదై పొంగిపోతుంటే దీనంగా నువ్వు చూస్తున్నావా? మసకబారిన కళ్ళు నీకై వెతికినా. ఏమ్మా మోసపోయావా లేదా? మోసపోయావా? ఎక్కడైనా మారుతావా? అమ్మ, నేను నీ తండ్రిలా చెప్తున్నా, నన్ను నమ్ము, నేను నీకు మంచి మాటలు చెప్తా, వింటావా? నిజంగా వింటావా? ఒట్టే తల్లి, నా మాట వింటాను. నేను నీ భర్తను పిలుస్తాను, నువ్వు వెళ్ళి పక్కకి. వాడు ఇందాక వచ్చి ఏడ్చాడు, నిజంగా నాకు ఇష్టం సార్, కొట్టా, ఎప్పుడు కొట్టను జీవితంలో, అనుమానించను, పట్టను, ఇంకెప్పుడు చేరన్నాడు. కలిసి ఉంటారా అన్ని ఇన్ని తిరిగి ఒక్కసారి చాలు చేయం. ఒక్కసారిగో ఏ రోజు కొట్టాడు ఆ రోజు వచ్చేసి మాకు ఫోన్ చేయి, మీకు ఏమన్నా నీ హెల్ప్ చేస్తా. మీకు అతను కూడా వద్దు సార్, నేను అమ్మలు చెప్పినట్టు అమ్మల దగ్గర ఉండి. నువ్వు ఒక్కదాని ఉండే వయసు కాదు నాన్న ఇది. నా మాట వినమ్మా, ఒక్కసారి నా మాట వినమ్మా, ఒక్కసారి అవకాశం నాకు. ఏమ్మా, నీకు ఏం మంచి కావాలో మంచి చేసి పెడతా, అర్థమైందా? నేను అక్కడ మా ఊరు మనుషులు పంపించి నువ్వు ఎట్లా బతకకుండా అలాంటి ఏర్పాటు చేస్తా. నువ్వు మోసపోయావు తప్ప నువ్వు ఎవరు మోసం చేయలే. నువ్వు అలాంటి పిల్లవు కాదు, నాకు తెలుసు, చిన్న పిల్లవు నువ్వు మోసపోయావు. అబద్ధాలు చెప్పారు సార్, అందరూ ఆడారు. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. ఒక్కడు కూడా నీ మీద ప్రేమగా చెప్పరా? చూసావా? అందరికంటే నీ గురించి కొంచెం ఎవరు చెప్పారా మంచి చెప్పంటావా? నీ మూడే మంచిగా చెప్పాడు. ఏమ్మా, ఒక్కసారి సంసిద్దామా? అమ్మ, నా బంగారు తోటి అమ్మ, నిజంగా నా బంగారు తల్లి. వద్దా ఒకసారి కూర్చుద్దా. ఈ స్వాతి కథలో అన్ని రకాల యాంగిల్స్ చూశారు. ఇంతమందితోనే మాట్లాడిన తర్వాత నాకు వీళ్ళిద్దరిలో ఎవరు నిజాయితీగా ఉన్నారని నాకు ఇద్దరు తగిలారు. స్వాతి నిజాయితీగా ఉంది, తప్పు చేసిన ఒప్పుకుంటుంది. స్వాతి భర్త నిజాయితీగా ఉన్నారు. నిజంగా స్వాతి భర్తలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, స్వాతిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇదే విషయాన్ని ఒకసారి స్వాతి భర్తతో నేను మాట్లాడాలి. నాన్న వర్ధన్, ఒకసారి రా.
కొన్ని స్ట్రైట్గా ఇందా కొన్ని క్వశ్చన్లు వేసా. నువ్వు ఆల్మోస్ట్ 100 క్వశ్చన్లకి 99 చాలా నిజాయితీకి చెప్పావు. నాకు నచ్చింది, నిజంగా నచ్చింది. నీలో 90% తప్పలేదు. తప్పేందంటే చిన్న చిన్నవి అప్పుడప్పుడు కొట్టడం, చిన్నగా అనుమానించడం తప్ప ఇంకేం లేదు. గుడ్, భార్య అంటే ఇష్టం. ఆమెను పర్సనల్గా అడిగా. వెళ్ళిపోయింది, ఏ తప్పు చేయలేదని నేను అనుకున్నా. కోపంతో బాధతో వెళ్ళిపోయింది తప్ప వేరే ఏం కాదు. చిన్న పిల్ల, 18 ఏళ్ళ పిల్ల, ప్రేమ అనే వంగతో ఆమెకి ఇప్పటికీ ప్రేమ అంటే ఏమి తెలియదు. ఒకటి, ఇప్పుడు నేను ఆ అమ్మాయితో క్లియర్గా మాట్లాడతా, వాళ్ళ అమ్మతో మాట్లాడతా. ఇప్పుడు ఆ అమ్మాయిని అన్నీ మరిపించి క్లియర్గా నా భర్త దగ్గరికి సంతోషంగా వెళ్తానంటే నువ్వు అంతే సంతోషంగా ఉంటావా? అంతకు 100 రెట్లు సంతోషంగా ఉంటా సార్. మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు కొడితే జీవితంలో ఇంకా ఎప్పుడే కానీ పొరపాటు కూడా కొట్టాను. సంతోషంగా చూసుకుంటావు, సంతోషంగా చూసుకుంటా. మిగతా అన్ని క్లియర్ చేశా. సరే ఓకేనా? ఓకే సార్. పిలుద్దామా? ఓకే సార్. మాడమంటావా? ఓకే సార్. స్వాతి అమ్మగారు ఒకసారి రావాలి. నువ్వు జరిగిన పాత ఏమి కలకొద్దు. ఏది ప్రేమో, ఏది ఇష్టమో, ఏది అయిష్టమో ఏమీ తెలియని పిల్ల తప్ప ఆ పిల్ల దుర్మార్గురాలు కాదు. నాన్న, నీ భార్య మనసులో ఒకటే భయం ఏంటంటే నా భర్త మంచోడే సార్, ఎప్పుడు నన్ను కొట్టద్దు, ఎప్పుడు అవమానించొద్దు, ఏ తప్పు చేయను జీవితంలో, అటైతే నేను వస్తానంది. మరి ఉంటావా? ఉంటా సార్. ఇప్పటి వరకు జరిగినది వేరు, ఇప్పుడు జీవితంలో నిజంగా ప్రేమగా ఉంటావా? ఉంటాను సార్. ఇంత జరిగిన తర్వాత మన మనసులో పెట్టుకొని ఆ పిల్లని మళ్ళీ ఏడిపించి అవి చేయవుగా? అటు ఏముండదు సార్. ఒక మాట కూడా నా భార్య నాకు కావాలా, ఎంతవరకైనా ఇబ్బంది లేదు సార్. నేను మాత్రం ఒక మాట కూడా అన్నాను. ఇట్రా ఇట్రా జరుగు నాన్న, జరుగు, నువ్వు జరుగు, కూర్చో, మధ్య కూర్చో నాన్న. ఇప్పుడు డాక్టర్ గారు వస్తారు, లాయర్ గారు వస్తారు. వచ్చే ముందు ఒక్క క్వశ్చన్ చెప్పండి సార్. అదే సార్. నాన్న, నువ్వు ప్రేమగా చూసుకుంటా సార్. ఒకటే చెప్పు, నీ భార్యమేనా? చెప్పు. స్వాతి, నేను ప్రేమగా చూసుకుంటా, నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమ, ఎప్పుడు ఇబ్బంది పెట్టను, కొట్టను, బాగా ప్రేమగా చూసుకుంటా సార్. సంతోష పెడతా. చాలు. ఏమ్మా, ఓకేనా? నిజంగానా? వచ్చి మేము పక్కన కూర్చో. అమ్మ చెన్నయ్య అమ్మగారు, చెల్లి, ముగ్గురు రండి నాన్న. వాళ్ళతో నేను మాట్లాడా, మీతో ఎలా మాట్లాడానో వాడితో అలా పడా. ఎలాగా ఆ పిల్ల తన భర్తతో సంతోషంగా బతుకుతానికి ఇష్టపడింది. వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబంతో శుభ్రంగా ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళ గోల మీరు పట్టించుకోవద్దు, మీ గోల వాళ్ళు పట్టించుకోరు, మీ గురించి మాట్లాడరు. నువ్వు ఎప్పుడు నాన్న లైఫ్లో ఆ అమ్మాయికి ఫోన్ చేయొద్దు, ఆ అమ్మాయి నీకు చేయొద్దు. ఏమ్మా, లైఫ్లో ఆ అమ్మాయికి నువ్వు ఫోన్ చేయొద్దు. ఆ అమ్మాయి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఆ భర్తతో ఏమైనా సంబంధం లేదు. ఎవరి జీవితం వాళ్ళది. నీకు చెల్లి ఉంది, చెల్లిని పెద్ద చేసుకో, చదివించుకో, వేరే పెళ్లి చేసుకో. మిమ్మల్ని ఆరోగ్యం బాలేదంట, మిమ్మల్ని బాగా చూసుకుంటే అంత ఒట్టేసావు, చెప్పావు. నా జీవితంలో ఎవ్వరు లేరు, అమ్మ మీద ఒట్టేసావు, చెల్లి మీద ఒట్టేసావు. ఏమ్మా, అన్నయ్య కూడా బాగా చూసుకో. ఏనన్నా, ఇక మీ జీవితాలు మీవి. ఇక వాళ్ళ జీవితంలో పొరపాటు కూడా ఒక ఫోన్ కానీ మాట్లాడటం కానీ రావటం కానీ చేయొద్దు నాన్న. ఏనన్నా, వాళ్ళు కూడా మీ జోలికి రారు. వాళ్ళ తరఫున ఏమన్నా పొరపాటు జరిగితే వాళ్ళు మీరు క్షమించండి. మీ వలన వాళ్ళ పొరపాటు జరిగితే వాళ్ళు క్షమిస్తారు. ఏమ్మా, ఇది ఎవరి కుటుంబం వాళ్ళు బాగా సంతోషంగా ఉండండి. ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళు ఎంటర్ అవ్వద్దు, ఒకళ్ళు నాశనం చేసుకోవద్దు, పగలు పెంచుకోవద్దు. ఓకేనా? డాక్టర్ గారండి, లాయర్ గారు, మీరు రావాలి, మీ సహాయం కావాలి. డాక్టర్ గారండి, లాయర్ గారు, ఇదంతా మీరు విన్నారు. ఇప్పుడు ఇదంతా కొలికి వచ్చింది. ఇక మీరు లీగల్గా, మోరల్గా వీళ్ళని బ్లెస్సింగ్ చేస్తే వాళ్ళు మంచి భర్త, మంచి అమ్మాయి, వాళ్ళ అమ్మగారు, ఇది మంచి కుటుంబం, వాళ్ళని దీవించి వీళ్ళకి అలాంటి ఏ సంబంధం లేకుండా ఆ పిల్లడు అందరూ ఇబ్బంది లేదన్నారు. ఇక వాళ్ళతో ఏ సంతకాలు పెట్టించుకోండి.
వాళ్ళతో సంతకాలు చూసి వాళ్ళని దీవిస్తే వాళ్ళు సంతోషంగా బతుకుతారు. ఇది నేను అనుకుంది. ఇందులో లోటుపాట్లని మీరు చెప్పి వాళ్ళని దీవించండి. బహుశా ఏంటంటే సార్, చాలా మంచి పద్ధతిలో మీరు కౌన్సిలింగ్ చేసి వీళ్ళందరినీ కూడా ఒకరినొకరిని వాళ్ళ స్థానం ఏంటి అనేది అర్థం చేసుకునేటట్టు, తర్వాత ఏంటంటే అసలైనటువంటి ప్రేమ ఏంటి, అసలైనటువంటి పెళ్ళి ఏంటి, మన మనసుకి నచ్చితేనే సరిపోతుందా లేదంటే నలుగురికి నచ్చేటటువంటిదే పెళ్ళ అనేటటువంటిది చాలా చక్కటి పద్ధతిలో మీరు విడమర్చి వీళ్ళు కౌన్సిలింగ్ చేశారు సార్. అయితే నేను ఈరోజు మీరు అన్నారు మోరల్గా అన్నారు, మోరల్గా కానీ సైకలాజికల్గా కానీ ఎథికల్గా కానీ మీరిద్దరూ కలిసి ఉండటం అన్నది ఎల్లకాలం కలకాలం నిలవాలి అంటే కనుక కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కనుక, కలిసి ఉండండి అని చెప్పి సార్ సంతోషంగా మిమ్మల్ని దీవించినా కూడా ఇంకా స్వాతి కళ్ళల్లోంచి ఆ కన్నీ లాగట్లే. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా. అంటే ఇది నాకు ఒక విధంగా మీ ఇద్దరు కలిసి పక్క పక్కన కూర్చోవటం అన్నది నాకు ఆనందం వచ్చినా కూడా ఒక విధంగా నాకు భయంగా ఉంది. ఎందుకు ఆ భయం అంటే కనుక, ఏంటి ప్రేమ, ఏది పెళ్ళి అనేటటువంటి డెఫినేషన్ అర్థం చేసుకోవటంలో ఇప్పటికీ నువ్వు ఇంకా ఒక అయోమయ స్థితిలోనే ఉన్నావని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్ల ప్లెయిన్ పేపర్ అమ్మా, వెరీ ప్లెయిన్ పేపర్. పాప ఆమెకి ఏది మంచి ఏది చెడు అని తెలియదు. అందుకని ఆ పిల్ల మీరు చెబుతున్నా సంతోషం. సార్, ఈ చెబుతున్నప్పుడు ఈ కుటుంబం ఎక్కువ ఉండటం నాకు ఇష్టం లేదు. అలాగే. ఎందుకంటే వీళ్ళని తలా సంతకాలు పెట్టుకుందాం. అలాగే. ఏ గురుగారు, అమ్మ మీరు బయటికి వెళ్ళండి, మీ తలా సంతకాలు పెట్టుకుంది. కానీ ఏమ్మా సంతోషమేగా? అమ్మా ఒకసారి రా, ఆ పిల్లని బాగుండమ్మా దీవించు, ఒక్కసారి బాగుండమ్మా, భర్త సంతోషంగా దీవించు. బాగుండు పాప, సంతోషం నాన్న, సంతోషంగా కలిసి ఉన్నాం అప్పుడే చెప్పిన నేను. ఓకే అమ్మా సంతోషం, బయటికి వెళ్ళను అన్న, బయటికి వెళ్ళండి. చెప్పండి సార్. సార్, ఒకటమ్మా, ఈ తరం పిల్లలు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏంటి ఇన్ఫాక్చుయేషన్ అంటే ఆకర్షణ ఏది, ప్రేమ ఏది. ఇక్కడే కదా మనం అందరం పప్పులో కాలేస్తున్నాం. సో నువ్వు ఇందాక అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, అతనికంటే చెన్నై మంచోడు, చెన్నై బాగా ప్రేమించాడు, బాగా చూసుకుంటాడని. ఇవన్నీ ఇమాజినేషన్. ఇదంతా ఒక ఊహాజనకమైనటువంటి ఒక ఆలోచన శైలి. అసలు సిసలైనటువంటి ప్రేమ ఎప్పుడు పరీక్షింపబడుతుంది అంటే కనుక, దాని ఛాలెంజెస్ ఎప్పుడు చూస్తారు అంటే కనుక కలిసి జీవించటం. ఈ రోజు అతను చేదుగా అనిపించి చెన్నై తీపిగా ఎందుకు అనిపించాడంటే కనుక, నువ్వు స్టార్టింగ్లో చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఫస్ట్ నుంచే ఒక నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోకి మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యావు. ఏంటా నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటే కనుక, నా ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకుంటున్నాను, నా తల్లిదండ్రులని కాదనలేక నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను, మా తల్లిదండ్రులు నేను చేసుకోకపోతే చచ్చిపోతారేమో అనే భయంతో నేను చేసుకుంటున్నాను అనేటటువంటి నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో అతని జీవితంలో, ఇతను మన విష్ణువర్ధన్ జీవితంలోకి కేవలం నీ శరీరమే వెళ్ళింది కానీ నీ మనసుతో నువ్వు వెళ్ళలేదు. నాకు వాస్తవానికి ఏమనిపిస్తుంది అంటే కనుక, బహుశా నీకు స్టార్టింగ్లో ప్రేమించినప్పుడు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు కానీ కొద్ది తెలివితేటలు ఎక్కువ ఉన్నాయేమో. నువ్వు ఒక్కొక్క మెట్టు ఇలా పొరపాటు చేసుకుంటూ పోతుంటే కనుక వాస్తవానికి నీ మినిమం ఇంగితం అన్నది రోజు రోజుకి నీకు తరిగిపోతుందేమో అనిపిస్తుంది. అంటే నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే కనుక, ఈ రోజు ఇందాక నేను అన్నాను కదా, ఈ అయోమయం స్థితి, ఈ కన్ఫ్యూజన్, ఈ నిలకడ లేనటువంటి ఆలోచన శైలి మనం ఈరోజు చెరిపేయకపోతే కనుక మీ ఇద్దరు సంతోషంగా ఉండటం అన్నది కొద్ది ప్రశ్నార్థకమే అవుతుంది. రేపొద్దునే పడుకుని, ఈరోజు రాత్రి నువ్వు పడుకుని రేపొద్దున లెగిసిన తర్వాత, ఏంటి నేను చెన్నైని వదిలేస్తున్నానా అనేటటువంటి ఆలోచన నీ మైండ్లోకి వచ్చింది అంటే కనుక, యూ విల్ బీ బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే మళ్ళీ యథార్థ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, ఒక్కసారి నీ వయసుని పక్కన పెట్టు, నీ అనుభవాలని పక్కన పెట్టేసి వాల్యూస్ని గుర్తుపెట్టుకో, విలువల్ని గుర్తుపెట్టుకో. ఇందాక మీ అమ్మ ఏం చదువుకుందో తెలియదు కానీ తల్లి చాలా చక్కగా చెప్పింది. ఒక చదువుకునేటటువంటి వ్యక్తి కంటే చాలా చక్కగా విడమర్చి ఒక లాజిక్తో చెప్పింది. ఏంటంటే కనుక తన అనుభవాలు చెప్పింది. ఏంటి తన అనుభవాలు అంటే కనుక, రెక్కల కష్టం చేసుకుని పిల్లలకి కష్టం తెలియకుండా పెంచడం అనేటటువంటిది తల్లిదండ్రులు చేసేటటువంటి పొరపాట
అనేటటువంటి ప్రశ్నకి బహుశా సమాధానం ఆవిడ చాలా విడమర్చి చెప్పింది. అంటే ఏంటంటే మా అమ్మాయికి ఏం కష్టం రాకూడదు, పెళ్లి చేసుకున్నవాడు మంచిగా చూసుకోవాలి, మంచి భర్త రావాలి అనుకోవటం ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేసేటటువంటి తప్ప. సో ఈ విలువల్ని నువ్వు అర్థం చేసుకుంటే కనుక బహుశా మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసేటటువంటి అవకాశం ఉండదు, ముందుకే వెళ్తావు అనేటటువంటిది నాకు నమ్మకం అమ్మ. విష్ణువర్ధన్ గారు, మీ వయసు ఎంత కాదనుకున్నా కూడా అమ్మాయి వయసు కంటే ఎక్కువ. అదే ఎక్కువ స్థాయిలో నాకు కావాల్సింది ఏంటంటే ఆ మెచ్యూరిటీ అన్నది కూడా ఎక్కువ ఉండాలి, ఆలోచించే శైలి, ఆ ఓపిక ఓర్పు కూడా ఎక్కువ ఉండాలి. నాకు ఇందాకటి నుంచి మీరు చెప్పేటటువంటి మాటలు బట్టి ఏమనిపిస్తుంది అంటే కనుక చాలా వరకు మీరు ఆ అమ్మాయిని గుంజుకునే ప్రయత్నం చేశారు. మీరు అనుమానం అనేటటువంటి స్థాయికి దిగజారిపోయి ఏదో నాకు తెలిసింది కాబట్టి ఏదో నడుస్తుంది మీ ఇద్దరి మధ్యన అనేటటువంటి ఆలోచన స్థాయిలోకి మీరు వెళ్ళిపోతే కనుక ఆల్రెడీ ఆ అమ్మాయికి మీ మీద 0.5% ప్రేమే ఉంది, అది కూడా మనకు పోతుంది. కాబట్టి మీరు అక్కడ తప్పట అడిగేసారేమో అనేటటువంటిది మీరు చేసినటువంటి ఒక తప్పు అనేటటువంటి. చాలామంది ఇక్కడ కూర్చునేటటువంటి వాళ్ళు కానీ చూసేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకటి అనుకుంటారు, నిజంగా విష్ణువర్ధన్ అనేటటువంటి వ్యక్తి స్వాతి చిత్రీకరించినటువంటి పద్ధతిలో అంత భయంకరమైనటువంటి నేరస్తుడు అంటే కనుక నేనైతే అనుకోవట్లేదు. మీరు చాలా మంచివారు. అయితే ఏంటంటే మీరు ఈ ఉచ్చులో దిగే ముందే ఒకసారి ఆలోచించవలసింది, ఒక చిన్నపిల్లని నేను చేసుకుంటున్నాను, ఈ క్వశ్చన్ మార్క్ పడచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయి మనసు ఎక్కడో ఉంది, బాడీ మాత్రం ఇక్కడే ఉంది, కాబట్టి మనసుకు మళ్ళీ ఈ అమ్మాయిని మళ్ళీ ఒక అయస్కాంతం లాగా అట్రాక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు కళ్ళు ఎదురుకుంటా కనిపించకుండా పోవచ్చు అనేటటువంటి భయంతో కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. నా భార్య నాకు కావాలి, పెళ్ళి అన్నది ఒకసారే జరుగుతుంది, భార్య అనేటటువంటి మీ సైకలాజికల్ కాన్సెప్ట్కి నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఇది మనసులోంచి వచ్చేటటువంటి మాట. అంటే నా భార్య మీద ఎటువంటి వ్యతిరేకపు ఆలోచన నాకు లేదు, నా భార్య ఈ చెన్నైతో ఇతరత్ర పద్ధతిలో టైం స్పెండ్ చేసింది అని నేను అనుకోవట్లేదు, ఆ అమ్మాయి మంచి ముత్యంలాగే వెళ్ళింది, మంచి ముత్యంలాగే వెనక్కి వచ్చి మళ్ళీ నా జీవితంలోకి ఎంటర్ అయింది అనేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక రేపొద్దున ఏ మాట అయితే కనుక మీరు ఈరోజు అంటున్నారో అదే తాగిన తర్వాత కూడా కానీ తాగక ముందు కానీ అదే మాటను మీరు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి అవుతారు. ఇక్కడ లేనటువంటి చెన్నై గురించి విషయానికి వస్తే సార్, అయితే ఇతను ఒకటైతే కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే ప్రేమించబడటం ఇవన్నీ సులువైనటువంటి మార్గాలే సార్, చాలా ఈజీ ఇవి. కానీ నేను ప్రేమించినటువంటి వ్యక్తి నా జీవితంలో మళ్ళీ నేను గుంజుకుని మళ్ళీ వెనక్కి లాగేసుకుంటే కనుక ఆ అమ్మాయి ఆ తర్వాత ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తుంది అన్న ఆలోచన శైలి కలిగినటువంటి వాడే అసలు సిసలైనటువంటి ప్రేమికుడు. నేను ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయి వేరే వ్యక్తితో ఉన్నా, ఆ అమ్మాయికి 2-3 పిల్లలు ఉన్నా, ఏవైనా కూడా ఆ అమ్మాయి నా మనిషే, నేను ఏదో విధంగా లాక్కుంటాను, ఎంత వ్యతిరేకత వచ్చినా లాక్కుంటాను అనేటటువంటి వాడు ప్రేమించట్లేదు, ఆ అమ్మాయి యొక్క జీవితంలో నరకాన్ని చూపెడుతున్నాడు. సో కాబట్టి చెన్నై ఈరోజు నా ప్రేమ గొప్పది అని ఈరోజు కాదు రేపు ఎప్పుడన్నా అంటే కనుక అతను కేవలం నేరం చేస్తున్నట్టే కానీ మంచి చేస్తున్నట్టు అవ్వదు. నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఈరోజు ఇక్కడితో చెరిపేశాం, రేపొద్దున ఈ ఆలోచన మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీ ఇద్దరు జీవితానికి ఎటువంటి అడ్డంకులు లేవమ్మా. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇదే నీ పెళ్ళి, ఇతనే నీ భర్త, ఇదే నీ జీవితం, నో సెకండ్ థాట్. పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. మేడం మీరు చెప్పండి. సార్ ఇక్కడ అంచెలంచెలుగా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయకపోవడం మూలాన ఈ అమ్మాయి జీవితం అంటే ఇట్లా అధోగతిగా వచ్చింది. ప్రతిసారి కూడా పెద్ద పొరపాట్లు, పెద్ద గొడవలు జరిగిన తర్వాత మెయిన్ మూలంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని మనం పట్టుకుంటే ఆ ప్రాబ్లంని కరెక్ట్గా అథారిటీసు, కరెక్ట్ ఆఫీసర్స్ రియాక్ట్ కాకపోవడం మూలాన ఏమి ప్రాబ్లం వచ్చింది అనే దాని మీద అప్పుడు కూలంకుషంగా చూస్తే అయ్యో వాళ్ళు ఆ టైంలో ఆ యాక్షన్ అతని పట్ల తీసుకుంటే ఇంత గొడవ వచ్చేది కాదు కదా అని చెప్పేసి అంట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే ఆ చెన్నై మీద కంప్లైంట్ ఇచ్చారో, ఏ కేసో బుక్ చేసి నింటే అతనిని కనీసం బుక్ చేయకపోయినా కూడా అబ్బాయి చిన్నపిల్లాడు కనుక కొన్ని రోజులు అతనికి కౌన్సిలింగ్ లాంటిది తీసుకునో లేకపోతే కంప్లీట్గా కంటిన్యూస్గా మానిటరింగ్ లాంటిది చేసి ఉంటే
వాళ్ళ అమ్మగారికి ధైర్యం వచ్చేది. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక పెద్ద పొరపాటు చేయకుండా ఉండేది. ఆవిడ ఏం చేసిందంటే ఆ చెన్నయ్య తోటి భయపడి ఆ చెన్నయ్యని తన కూతురు నుంచి రక్షించుకోవాలి అని చెప్పేసి ఆవిడ మళ్ళీ ఇంకొక పెద్ద పొరపాటు చేసేసింది. అదే చైల్డ్ మ్యారేజ్. ఈ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్ అనేది ఎక్కడ ఎవరు చేసినా కూడా, అంటే అమ్మ ఇందులో ఆడవాళ్ళని శిక్షించకూడదని లా చాలా కూలంకుషంగా చెప్తున్నా కూడా అమ్మ, ఈ పెళ్లి ఎవరు చేసినా కూడా వాళ్ళందరికీ కూడా శిక్షకు అర్హులు. మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇందాక సార్ తోటి. అంటే 14 ఏళ్లకు పెళ్లి చేసుకుని మళ్ళీ పైపెచ్చి అందులో పైనుంచి 60,000 కట్నం కూడా తీసుకున్నారు. అవునా? ఆ మాట బయటికి చెప్పారా? మీకు హక్కు ఏముందండి? చేసుకున్నదే మైనర్ మ్యారేజ్, అందులో మీరు డబ్బులు కూడా తీసుకున్నారు. కట్నాలు తీసుకోవడం ఇవ్వడం ఎంత తప్పు అని మనం ప్రతిసారి చెప్తున్నా కూడా మళ్ళీ అదొక పొరపాటు. ఆ అమ్మాయి జీవితంలో ఈ కట్నం అని మేము ఎందుకు చెప్తున్నామంటే అదే ఈ తల్లికి ఒక గుదిబండలాగా. ఎప్పుడైనా కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్లోనండి అమ్మాయిలకి పూర్తి రైట్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు మేజర్స్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నాకు ఈ భర్తతోటి నేను కలిసి ఉండాలి లేదు అనే హక్కు మాత్రం మన రాజ్యాంగం ఈ చైల్డ్ మ్యారేజెస్లో ఆ అమ్మాయికి సర్వ హక్కులు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు నీ పెళ్ళి రికగ్నైజా కాదా అనే దాని మీద మనం క్వశ్చన్ వేస్తే ఆ అమ్మాయి ఎస్ అంటే ఆ అమ్మాయికి సర్వ హక్కులు ఉంటాయి. నేను ఇతనితోటి కలిసి ఉంటాను అని అంటేనే ఈ పెళ్ళికి ఒక అర్థం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం, ఎందుకంటే సార్ చాలా ముందు చూపుతోటి ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది కనుక మీకు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మ్యారేజ్ కరెక్టు, మీరిద్దరు భార్యాభర్తలు, మీరిద్దరు కలిసి ఉండండి అనే ఉద్దేశం మాత్రం కాదు. కనుక అమ్మాయి ఏం చేసింది సార్, నెక్స్ట్ న్యాయసేవా సదన్కి వెళ్ళి న్యాయసేవా సదన్కి వెళ్ళి అమ్మాయి ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, నాకు చిన్నతనంలో పెళ్ళయింది, నా భర్త నుంచి ఇలాంటి గొడవలన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నా తల్లిదండ్రుల్ని నా భర్తను పిలిపించి నాతో మాట్లాడండి. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఈ న్యాయసేవా సదన్లో వీళ్ళకి శిక్షించే అర్హత అనేది ఉండదు సార్. ఎందుకంటే ఇక్కడ మీరు చేసిన ప్రక్రియ అంతా కూడా సార్ ఆ అమ్మాయికి ఒక అదృష్టం సార్. అట్లాగే సార్ ఈ చెన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కూడానమ్మా మీరు ఏ కారణం చేతైనా కూడా చెన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మీద కంప్లైంట్ ఇవ్వడం మూలాన అటువైపు కూడా మీ స్వాతి లాంటి అమ్మాయే ఉందని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ తల్లి సార్ వీళ్ళు ఇవ్వడం మూలాన ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. కానీ చూసారా సార్ ఇక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీలో వీళ్ళిద్దరిని పార్ట్ చేశారు కానీ ఆయనను పార్ట్ చేయలేదు. ఎందుకంటే లా పరంగా ఆయనకి ఏమీ హక్కు లేదు ఇందులో. సార్ ఇంకొకటి కూడా మనం చేయొచ్చేమో సార్, ఈ అమ్మాయి ఇంకా మైనరే కనుక ఈ అమ్మాయికి కొంచెం కంటిన్యూస్గా కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ లాంటివి ఏమైనా చేయడం వలన ఇంకా వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాటికి అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అవునా, వేరే వాళ్ళతో నేను ఉంటాను అని చెప్పి అంటుంది. కొంచెం మెంటల్ మెచ్యూరిటీ రావడానికి సార్ కౌన్సిలింగ్ లాంటిది ఏదన్నా మనం చేసి సార్ ఆధ్వర్యంలో ఏదైనా చేస్తే ఇంకా కొంచెం వీళ్ళిద్దరిని చాలా రోజుల పాటు హ్యాపీగా ఉండగలిగేటట్టు చేస్తాం సార్. సార్ మాట ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకోండి, ముగ్గురు మీ ఇద్దరు ఉండండి సార్. ఇంకోటి అమ్మాయిని సూసైడ్ కూడా చేసుకోవద్దని చెప్పండి సార్. మాటిగా చేతుల మీద అంతా కూడా సార్ ఎప్పుడు మేము ఇంట్లో లేని టైంలో చూసి కోసుకుంటూ ఉంటారు. జీవితాంతం ఉంటాయి ఆ మరకలు. చేద్దాం ఎందుకంటే బాగున్నారు, సంతోషం అమ్మా. ఇంకా ఆమె కూడా మంచి మాట చెప్తా ఉండండి, పాత ఏం చెప్పదు, మంచి మాట చెప్తా ఉండండి. అమ్మ వింటది, మంచి పిల్ల, ఆ అబ్బాయి మంచోడు, నాన్న తాగొద్దు, బాగా చూసుకో. నాన్న ఇతను తాగితే నేనేం చేయాలి సార్? ఇక తాగడు. నాన్న తావుగా, ఇక నిజాలేం లేవు, అన్ని జీవితాలే ఉన్నాయి. నిజాలు వద్దు, నిజాలు అబద్ధాలు వెళ్ళి తీసే ప్రయత్నాలు వద్దు, అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇక్కడ అంతా మంచి జరిగింది, మీకు మంచి కుటుంబం, మీతో చాలా బాగుంటారు, మంచి బిడ్డలుగా రండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. మిమ్మల్ని ప్రేమించండి, వాళ్ళ అత్తయ్య మీ అత్తయ్యని ప్రేమించు, అందరితో బాగుండి సంతోషంగా ఉండు. ఏమ్మా చెన్నై రమ్మను. అన్ని మాటకున్నావు నాన్న. చెన్నయ్య అన్యాయమే మొత్తం మాటకు న్యాయమైన పెట్టి దగ్గర నుంచి తన భర్త తన వాళ్ళ జీవితం చెప్పి క్లియర్గా అనుకున్నారు. అందుకని పేపర్ ఒకసారి ఇక నుంచి ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమెకి ఫోన్ చేయని, ఆమె జోలికి రాను, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని లెటర్ సంతకం పెడతారు మేడము, చూసుకో. అలాగే ఆమె కూడా పెట్టుద్ది, చెన్నై ఎవరో తెలియదు, చెన్నై కూడా మాకు సంబంధం లేదు, నేను నా భర్త మా అమ్మ మా కుటుంబం చెప్పుకుంది, ఆమె సంతకం పెట్టింది.
మీరు అలా చూసుకోండి అన్న. మీ చెల్లి ఉంది, అతను కూడా ఎంత చెప్పాడు మేడం, సార్. ఇది కూడా చెల్లి మీద ఉట్టేశాడు, అమ్మ మీద ఉట్టేశాడు. నా చెల్లెళ్ళు మా జీవితం అండి, ఆమె నా సంబంధాలు చెప్పేశాడు. మళ్ళొకసారి చెప్పాడు, అందుకు సంతం తీసుకోండి. సార్ అదే మేము రాస్తున్నాము, ఒకవేళ మీరు కనుక చేస్తే మళ్ళీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ అయితే ఇస్తాం. ఇక రాసి సంతకం పెట్టుకోండి, చేయండి. కరెక్ట్గా ఉంటాడు మేడం, మంచి పిల్లడు. ఆ పిల్లడు కూడా సార్. వాళ్ళ అమ్మాయి ఏడ్చింది, వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ సమాధానించింది కొడుకుని. సార్. వాళ్ళ జీవితాల్లో వాళ్ళే ఇక ఎట్టి పరిస్థితుల్లో లైఫ్లో ఆ అమ్మాయికి ఫోన్ చేయడు, వాళ్ళ భర్తకి ఫోన్ చేయడు, వీళ్ళ ఇంటికి రాడు. ఈ అమ్మాయి ఫోన్ చేయదు, ఏమ్మా ఎల్లవు, సంబంధం లేదు. వాళ్ళ అమ్మ కూడా సాక్ష్యం పెట్టి కావాలంటే సార్. వాళ్ళు ఆ. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి, బతుకు జట్కా బండి ఓ, దారి